ఇది ఒక అద్భుతమైన పరిణామం. నిజం చెప్పాలంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కూడా, ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని పరిణామం ఇది. సో యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎస్, ఒకసారి కేఏ పాల్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా చూస్తారు సార్ ఇది? కాల్పుల విరమణ ఒప్పందానికి 2 దేశాలు కూడా అంగీకరించాయి. మీరు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, నేను పాకిస్తాన్ వెళ్తానని. నేను గత 12 రోజులుగా రాత్రి పగలు మాట్లాడుతున్న ట్రంప్ ఒప్పుకోలేదు. నేను ఇన్వాల్వ్ అవ్వను అన్నాడు. ఆ వీడియో మీరు ఫాక్స్ న్యూస్ నేను షేర్ చేయడం చూశారు. నిన్న కూడా అది ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యి సెనేటర్లు అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు నువ్వు ఎలాగ ఇన్వాల్వ్ అవ్వవు ఒక ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు? చివరికి నిన్న రాత్రి ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు 12 రోజుల తర్వాత. అక్కడ మాత్రం ఏప్రిల్ 29, 30 నేను పెట్టిన వాషింగ్టన్ DC సమిట్ లో మీరు చూడండి, అందరూ రిపబ్లికన్స్, జాన్తోను, టెడ్ క్రూజ్, లిండ్సీ గ్రామ్, డెమోక్రాట్స్ పెద్దవాళ్ళందరూ ఇంక్లూడింగ్ బర్నీ శాండర్స్ వాళ్ళందరూ వచ్చారు. అందరూ శాంతి కోరుకున్నారు. అందరూ యుద్ధం అవ్వక ముందే అవ్వకూడదని. కానీ ట్రంపే లేట్ గా ఇన్వాల్వ్ అయ్యాడు. మరి ఈ రాజకీయం ఏంటో నాకు తెలియదు, తెలిసినా నేను చెప్పను. మన ప్రధానమంత్రి గారు కూడా నేను శాంతి కొరకు ఒప్పుకున్నందుకు, నేను పాకిస్తాన్ లీడర్స్ నన్ను పిలవడం మీకు తెలిసి నేను చెప్పాను వెళ్తున్నానని. నేను రోజు ఈవినింగ్ వెళ్తున్నాను, రేపు ఉంటాను అని చెప్పాను. ఇవాళ ఈవినింగ్ నా ఫ్లైట్. టర్కీ ముఖ్యంగా క్యాపిటల్ గా పెట్టుకొని పీస్ టాక్స్ నడిపాం. అందుకే ఈ మధ్య నేను ఎక్కువ US, టర్కీల నుండి వచ్చాను. నాకు ఇక్కడ కేసులు ఉన్నాయని 3 రోజులకు వచ్చాను, 5 రోజులు అయింది. సో ఇక్కడ మోదీ గారు కలుస్తారనే ఉద్దేశంతో నేను వెయిట్ చేశాను. ఆయన కలవనందుకు నేను ఈ రోజు వరకు డెడ్ లైన్ ఇచ్చి నేను ఇవాళ వెళ్తున్నాను. ఏది ఏమైనా ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. మనకి టెర్రరిస్ట్ అటాక్లు జరిగాయి. పాకిస్తాను క్లియర్ గా వాళ్ళ దేశంలో ఉన్న టెర్రరిస్టులందరినీ మనకేనా అప్పచెప్పాలి, వాళ్ళైనా వాళ్ళని ఖతం చేయాలి. ఈ ఎక్స్ట్రీమిస్టు టెర్రరిస్టులు శాంతి లేకుండా చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ నాతో చెప్పినప్పుడు జర్దారి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ ఖాన్, ఆయన మిత్రులు ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నన్ను హోస్ట్ చేశారు. భుట్టో గారు హోస్ట్ చేశారు, బెనర్జీర్ భుట్టో. అలాగే ముషారఫ్ గారు హోస్ట్ చేశారు. నన్ను చాలా గౌరవిస్తారు శాంతి దూతగా. కానీ ఇక్కడ కూడా ఇక్కడ హై టెన్షన్స్. ఈ లీడర్స్ కి యుద్ధమే కావాలి కానీ శాంతి వద్దు. శాంతే కోరుకోమని దేవుడు అంటున్నాడు. అలాగని మనం టెర్రరిస్ట్ అటాక్ల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగకూడదని నేను రోజు మాట్లాడాను, మీ టీవీలో ప్రకటించాను. నేను ప్రేయర్ చేశాను. నేను పర్సనల్ గా వెళ్ళాను. నేను అమెరికన్ లీడర్స్ ని, టర్కీ లీడర్స్ ని, పాకిస్తాన్ లీడర్స్ ని కలిశాను. అక్కడ పాకిస్తాన్ కి రమ్మంటే మోదీ గారు పర్మిషన్ ఇస్తే వెళ్దామని అమిత్ షా గారు, రూపాలా గారు ఇచ్చిన మోదీ గారు నన్ను కలవనందుకు నేను మే 1లోనే పాకిస్తాన్ కు వెళ్ళాలి. వెళ్ళకుండా గౌరవంతో నేను తిరిగి మే 1 వాషింగ్టన్ DCలో బయలుదేరి ఢిల్లీ వచ్చేసాను, హైదరాబాద్ వచ్చేసాను. ఏది ఏమైనప్పటికీ నేను ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న రాత్రి ఇన్వాల్వ్ అయినందుకు ఇప్పుడే నేను వీడియో రిలీజ్ చేశాను, ఆయనకి థ్యాంక్స్ చెప్పాను. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ గారు. యుద్ధం కొంతమందికే లాభం, శాంతి అందరికీ లాభం. యుద్ధం ద్వారా అమెరికా లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు, ఈవెన్ టర్కీ ఈ 2 వారాల్లో 2 సార్లు వెళ్ళాను అక్కడ సమిట్ పెట్టి. ఎందుకంటే మనకి మిసైల్స్ కొడుతుంది టర్కీ మిసైల్స్ ద్వారా. అది మీరు సప్లై చేయకూడదు. ఇండియాతో మంచి సంబంధం ఉండాలన్నా మన గవర్నమెంట్ టర్కీ ప్రెసిడెంట్ ని కలకపోవడం, పాకిస్తాన్ ప్రెసిడెంట్ లాస్ట్ వీక్ వెళ్ళి టర్కీ ప్రెసిడెంట్ ని కలవడం, ఇవన్నీ పాలిటిక్స్ చాలా ఘోరమైనవి. కనుక శాంతి కోరే వాళ్ళే కావాలి ఈ దేశంలో.
యుద్ధం కోరిన వాళ్ళు మనకు అనవసరం. యుద్ధం ఆగాలి, శాంతి రావాలని మే 24న జిమ్ఖానా గ్రౌండ్స్ లో నేనుంటున్నాను. అలా నేను శుక్రవారం తిరిగి వస్తున్నాను ఇండియా. పాకిస్తాన్ వెళ్తున్నారా ఇవాళ? నేను రేపు నాకు టర్కీలో సమిట్ ఉంది. వీళ్ళందరూ అన్ని గ్రూపులు కలుస్తున్నారు. అదే ముఖ్యమైన దేశం కనుక నన్ను పాకిస్తాన్ వెళ్ళటని మన నాయకుల్లో కొంతమంది నన్ను డిస్కరేజ్ చేశారు. ప్రపంచం అంతా వెళ్ళమన్నా మన నాయకులు వెళ్ళొద్దని. వారి మీద ఉన్న గౌరవంతో ఈ రోజు వరకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు నేను వెళ్తున్నాను. రేపు టర్కీలో సమిట్ అయిన తర్వాత మీకు నేను అప్డేట్ చేస్తాను. మే 24 జిమ్ఖానా గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటలకు శాంతి సభ ప్రేయర్ మీటింగ్ పెడుతున్నాం. 200 దేశాల్లో ఉన్న చర్చెస్, టెంపుల్స్, మాస్క్స్, ఇప్పుడు వరకు 120 మంది కోఆర్డినేటర్లు మా అమీర్పేట ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తున్నారు. శాంతి కొరకు అందరూ ప్రార్థించండి. కొంతమంది మూర్ఖులు, తెలివి తక్కువలు యుద్ధాన్ని కోరుకుంటున్నారు. రాజకీయ నాయకులు యుద్ధాన్ని కోరుకుంటున్నారు. అభివృద్ధి చేయలేక, అప్పులు తీర్చలేక, డబ్బు తేలేక, కంపెనీలు తేలేక, ప్రత్యేక హోదాలు ఇవ్వలేక, ఎకానమీని బాగు చేయలేక హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్ మధ్య యుద్ధాలు పెడుతున్నారు. అలాంటి నాయకుల్ని ఎక్స్పోజ్ చేయాలి. శాంతి కోరుకునే నాయకులే రాష్ట్రంలో, దేశంలో రావాలని నేను మోదీ గారితో మాట్లాడా, అమిత్ షా గారితో మాట్లాడా, రూపాలా గారితో మాట్లాడా. నేను టీవీల్లో మాట్లాడుతున్నాను, పర్సనల్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు జస్ట్ మీరు కాల్ చేయకముందే మీకు వీడియో పెట్టాను చూడండి. ముఖ్యంగా నిన్నటి వరకు ట్రంప్ ఇన్వాల్వ్ అవని అన్నాడు. ఒక మూర్ఖంగా బిహేవ్ చేసిన ఆయన ఇన్వాల్వ్ అయినందుకు కూడా క్షమించి థ్యాంక్స్ చెప్పాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ కేఏ పాల్ గారు. థ్యాంక్ యూ. కేఏ పాల్ గారు కూడా మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం చేశారు. ఆయన ట్రంప్తో మాట్లాడాను అండ్ దెన్ మోడీ గారితో కూడా మాట్లాడాను అంటున్నారు. సో పాకిస్తాన్ వెళ్తానని మొన్న కేఏ పాల్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు.